జైలుకు చెంచల్గూడ జైలుకు పంపించినారు. చెంచల్గూడ జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది, కనీసం బెయిల్ కూడా ఇవ్వని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈ దొరల అహంకారానికి ప్రతీక. వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం. నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా. మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు 7 జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది, ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుడిని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత్రా అనే అడ్వకేట్, ఖరీదైన అడ్వకేట్ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా. నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మమ్మల్ని అందరినీ పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి 3 గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టులో కూర్చోండి, సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు కంటి తొడుపు చర్యల్లాగా ఏదో చేసినాము, మేము నిర్ణయం చేసినాము, మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు. మా మాటలు వినరా అండి? మా సంతోషంలో మీరు పాల్గొనరా? అందురించి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరింటే ముందు చావు డప్పు రేపటి నుండి కొట్టాలని మాదిగ దండోరా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా, ఇది చాలా సంవత్సరాల పోరాటం. మాదిగలు అణచివేతకు గురైనారు. మెడికల్ కాలేజీలో 14 సీట్లుంటే కనీసం 4 సీట్లు కూడా రాలేదు, ఉద్యోగాలు రాలేదు. మేము అన్నిటికీ దూరంగా ఉన్నాం, ఊరుకు దూరంగా ఉన్నాం, చదువుకు దూరంగా ఉన్నాం, ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం. కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా బర్తరఫ్ చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది, దరువు వేసింది, చావు డప్పులు కొట్టింది మాదిగలు. ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క క్యాబినెట్లో ఒక్క మాదిగ కూడా మంత్రి పదవి అని చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు. ఈరోజు మా సంబరాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు. చరిత్రహీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వం లోపల మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చేస్తారు, ఒక దళితుడిని స్పీకర్గా చేస్తారు. చరిత్రలో లిఖించదగ్గ విషయం. మాదిగా సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ 3 మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది.